హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 31 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసి పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం. సో రీసెంట్గా మనము ఈ పిఎస్ఎల్వి C60 యొక్క ప్రయోగం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము అండ్ ఇది సక్సెస్ఫుల్గా నిన్న లాంచ్ అవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ మనకి న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ చూడండి, అటవీ అంచనాలలో నిజమెంత. సో మనకి ISFR రిపోర్ట్ 2023 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో మనకి ఇది లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్, క్షయ కబంధ హస్తాలలో భారత్. సో ట్యూబరిక్యులోసిస్ దానికి సంబంధించిన బర్డెన్ అండ్ గణాంకాలు గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు హెల్త్లో ఇది ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, భోపాల్ నుంచి కాలకోట విషం తరలింపు ప్రారంభం. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అండ్ దాంట్లో ఉండిపోయిన రెసిడ్యూస్ని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఆ కంటెక్స్ట్లో ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు జనరల్ నాలెడ్జ్ టాపిక్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. సో RBI యొక్క FSR రిపోర్ట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ గురించి మనకి ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, ఏడాదికి 50,000 కోట్ల రక్షణ ఎగుమతులు. భారతదేశం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అని రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించడం జరిగిందండి. ఆ కంటెక్స్లో ఇది డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసి పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం. కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో ఇస్రో అద్భుతం. సో ఈ C60 యొక్క ప్రయోగం గురించి మనము డిస్కస్ చేస్తూ వచ్చాము అండ్ సక్సెస్ఫుల్గా ఈ పిఎస్ఎల్వి C60ని ఇస్రో లాంచ్ చేయడం జరిగిందండి. డీటెయిల్స్ ఇక్కడ చూడండి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఆంగ్ల సంవత్సరాదికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి, అంటే డాకింగ్ అనేది చేస్తున్నాయి. ఈ తరహా సాంకేతికతలో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది. మనకి ఈ డాకింగ్ టెక్నాలజీని అందుకున్న 4వ దేశంగా భారతదేశం అవతరించిందండి. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాలలో ఈ స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒకటి. ఈ పిఎస్ఎల్వి 420 కిలోల బరువు గల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ 2 చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పిఎస్ఎల్వి C60 ప్రయోగంలో ఈ స్పెడెక్స్ ప్రయోగంతో పాటు అదర శాస్త్రీయ పరిశోధనలు కూడా జరుగుతాయండి. ఇందులో PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఉంది. దీనినే POEM అని పిలుస్తారు. సో ఈ POEMలో భాగంగా కొన్ని పరిశోధనలు ఈ పిఎస్ఎల్వి C60 ప్రయోగంలో చేస్తారు. ముఖ్యంగా దీనిలో మనకి మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహించడానికి ఇస్రో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తూ ఉంది. ఈ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటండి? ఈ మైక్రోగ్రావిటీ అంటే గ్రావిటీ లేని సిచ్యువేషన్స్లో లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనే ఎక్స్పెరిమెంట్స్నే మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. స్పేస్లో గ్రావిటీ ఉండదు కాబట్టి ఆ సిచ్యువేషన్స్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ని నిర్వహించడానికి ఇస్రో ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పేస్ డాకింగ్ ఏ విధంగా జరగబోతుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 స్మాల్ ఉపగ్రహాలు ఏవైతే మనము ప్రయోగించామో ఆ 2 ఉపగ్రహాలు నిర్ణీత కక్షలో దగ్గరికి చేరుకుంటూ ఉంటాయండి. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇవి చేరుకున్న తర్వాత వీటికి ఉండే మాడ్యూల్స్లో వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వింగ్స్ ఇంటరాక్ట్ అయ్యి ఈ డాకింగ్ ప్రక్రియ అనేది ఫైనల్గా పూర్తి అవుతుంది. ఈ డాకింగ్ కొరకు ఈ 2 ఉపగ్రహాలలో ఒక ఉపగ్రహం చేజర్గా ఉంటే ఇంకొక ఉపగ్రహం టార్గెట్గా మనకి ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటుంది. సో వన్స్ ఈ చేజర్ టార్గెట్ని రీచ్ అయ్యి ఈ డాకింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి మనకి ఈ ప్రయోగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి.
ఈ డాకింగ్ టెక్నాలజీ వలన మనకి ఫ్యూచర్ మిషన్స్ అన్నిటికీ చాలా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా బహుళ రాకెట్ ప్రయోగాలకి అవసరమైనప్పుడు కావచ్చు, లేదా ఉమ్మడి మిషన్ లక్ష్యాలు సాధించడానికి కావచ్చు, ఈ డాకింగ్ సాంకేతికత చాలా అవసరం. అలానే మనకి చంద్రయాన్ 4 భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహణ ఇలాంటి వాటికి ఈ డాకింగ్ టెక్నాలజీ అనేది మ్యాండేటరీ అండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా భారతదేశం కూడా స్వంతంగా ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ నిర్మాణానికి డాకింగ్ టెక్నాలజీ అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడు ఈ డాకింగ్ టెక్నాలజీని మనము అందిపుచ్చుకోగలుగుతున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అటవీ అంచనాలలో నిజం ఎంత. సో ఇటీవల రిలీజ్ అయిన ISFR భారత అటవీ స్థితిగతుల నివేదిక 2023కి సంబంధించి ఈ ఆర్టికల్ రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రిపోర్ట్ని క్రిటిసైజ్ చేస్తూ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంత మేరకు నిజం ఉంది, ఇచ్చిన డేటా అంతా కరెక్టేనా కాదా, లేదా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ చేస్తున్నారా అనే పాయింట్స్ని ఈ అటవీ అంచనాలలో నిజం ఎంత అనే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. దేశంలో అడవుల విస్తీర్ణం, సాంద్రతలో మార్పులపై అంచనాలను భారత అటవీ సర్వేక్షణ సంస్థ అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది. రిమోట్ సెన్సింగ్ మరియు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా అడవుల స్థితిగతుల నివేదికలను ఇది రూపొందిస్తుంది. అయితే అటవీ విస్తీర్ణంపై అంచనాలు వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఇక్కడ గణాంకాలు చూడండి, మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాము. ఈ ప్రస్తుత అంచనాల ప్రకారం దేశంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 8,27,357 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 25.17% ఉంది. అలానే అటవీ ప్రాంతం అయితే దాదాపు 7,15,343 చదరపు కిలోమీటర్లు, 21.76% ఉంది. అండ్ అడవులు బయట చెట్ల ప్రాంతం అంటే ట్రీ కవర్ మనకి 1,12,014 చదరపు కిలోమీటర్లు అంటే 3.41% నమోదైంది. 2021 అంచనాలతో అంటే లాస్ట్ రిపోర్ట్తో పోలిస్తే మనకి అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 1,445 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. ఇందులో అటవీ ప్రాంతం విస్తీర్ణం కేవలం 156 చదరపు కిలోమీటర్లు పెరిగితే చెట్ల విస్తీర్ణం 1,289 చదరపు కిలోమీటర్ల చొప్పున పెరిగింది. ఇక్కడ చూడండి, ఈ డేటాని ఇక్కడ విజువల్గా మనం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ కవర్ 21.76 ఉంటే మనకి ట్రీ కవర్ 3.41% ఉంది. టోటల్ మనకి 25.17% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియాగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అలానే టాప్ 3 స్టేట్స్ చూడండి, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర విస్తీర్ణం పరంగా ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, విస్తీర్ణం పరంగా మనకి మధ్యప్రదేశ్ టాప్లో ఉంటుంది. అయితే పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ విత్ రెస్పెక్ట్ టు జాగ్రఫికల్ ఏరియా అంటే ఒక స్టేట్ యొక్క మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ యొక్క పర్సంటేజ్ని తీసుకుంటే మనకి లక్షద్వీప్ ఇందులో టాప్లో ఉంటుందండి. సుమారు 91.33% ల్యాండ్ మొత్తం ఫారెస్ట్తోనే ఇక్కడ కప్పబడి ఉంటుంది. అండ్ ఈ చెట్ల యొక్క సాంద్రతను బట్టి అడవులని 4 రకాలుగా వర్గీకరిస్తారండి. ముఖ్యంగా బాగా దట్టమైన అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్, దట్టమైనవి, సాంద్రత తగ్గినవి, చిట్టడవులు వంటి 4 రకాలుగా ఈ అడవులను వర్గీకరిస్తారు. అయితే అటవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల వల్ల అటవీ విస్తీర్ణం మరియు సాంద్రతలలో మార్పులు సంభవిస్తూ ఉంటాయండి. ఇక్కడ మేజర్ క్రిటిసిజం ఏమొస్తుంది, మనకి ప్రతి రిపోర్ట్లోనూ కూడా అడవులు మరియు చెట్ల విస్తీర్ణం పెరుగుతుంది అని చెప్తున్నారు, కానీ వీటి సాంద్రత మీద దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా అడవుల నరికివేత మరియు గనులు, క్వారీల తవ్వకం ఇట్లాంటి వాటి వల్ల ఈ చెట్ల సాంద్రత అనేది తగ్గిపోతుంది, కానీ ఈ రిపోర్ట్లో వాటిని కన్సిడర్ చేయటం లేదు. ఎందుకు? అడవుల వెలుపల పెరిగే చెట్లను ముఖ్యంగా సోషల్ ఫారెస్ట్స్, అగ్రో ఫారెస్ట్స్ ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేసి వీటిని అటవీ మరియు చెట్ల విస్తీర్ణం పెరిగింది అని ప్రతి రిపోర్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది. కానీ సహజ అటవీ ఆవరణ వ్యవస్థలో పెరిగే చెట్లకు ఇలాగ మనకి అడవుల వెలుపల పెరిగే చెట్లకు తేడా ఉంటుంది. కాబట్టి సహజమైన మనకి ఆవరణ వ్యవస్థలో ఉండే వాటిని కన్సిడర్ చేయడం ద్వారా సరి అయిన రిపోర్ట్ని మనం తీసుకుని చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, చక్కని జీవావరణ వ్యవస్థ కలిగిన ఎన్నో దశాబ్దాల వయసు గల సహజ అడవులకు జరిగిన నష్టాన్ని సామాజిక వనాల కింద పెంచిన ప్లాంటేషన్ అడవులతో కలిగే లాభంతో సరిపోల్చలేము. ఆ రెండింటి మధ్య నాణ్యతాపరంగా చాలా తేడా ఉంటుంది. ఇలాంటి మౌలికమైన అంశాలను
ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విస్మరిస్తుంది అని చాలామంది బలంగా వాదిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి లోటుపాట్లను సరిదిద్దుకుంటూ నివేదికలను రూపొందించడం, తద్వారా అడవుల యొక్క వాస్తవ పరిస్థితిని తెలుసుకుని మనము దాని యొక్క రక్షణ చర్యలను, తగిన ప్రణాళికలను రూపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గురించి మనకి దీనిని June 1, 1981లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రిసోర్సెస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఈ ISFR రిపోర్ట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్షయ కబంధహస్తాలలో భారత్. సో ఇక్కడ ట్యూబెరిక్యులోసిస్ మరియు ట్యూబెరిక్యులోసిస్కి సంబంధించిన ఇంపార్టెంట్ గణాంకాలు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశంలో ఈ ట్యూబెరిక్యులోసిస్ యొక్క వ్యాప్తి ఏ విధంగా ర్యాంపెంట్గా ఉంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఇటీవలి టీబీ రిపోర్ట్ ప్రకారం 2023లో మొత్తంగా 82 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 26% భారతదేశంలోనే వెలుగు చూశాయండి. టీబీ గత సంవత్సరంలో అన్ని దేశాలలో కలిపి సుమారు 12.5 లక్షల మందిని మనకి ఇక్కడ మోర్టాలిటీ రేట్ ఇక్కడ చూడవచ్చు. ఇందులో 3.15 లక్షల మంది ఈ చనిపోయిన వాళ్ళలో భారతీయులు కావడం మనకి భారతదేశంలో ఈ టీబీ అనేది ఎంత ర్యాంపెంట్గా ఉంది అనేది తెలియజేస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్లో భారత్ మరియు ఇండోనేషియాలోనే ఎక్కువగా ఈ టీబీ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. ఎక్కువ మంది ప్రజలు ఈ టీబీ బారిన పడుతూ ఉన్నారు. అందులోనూ ఎక్కువగా గతేడాది టీబీ సోకిన వారిలో 12% చిన్నారులు, యువతే ఉండడం మనకి మరింత ఆందోళన కలిగించే అంశం. అలానే 2030 నాటికి టీబీని ఎరాడికేట్ చేయాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. అంటే టార్గెట్స్ మనము ఫిక్స్ చేసుకున్నాము. కానీ అంతకు 5 ఏళ్ల ముందుగానే, అంటే 2025 నాటికే మనము క్షయ విముక్త భారత్ను సాధించాలి అని కేంద్రం సంకల్పించింది. 2025 నాటికే మనము భారతదేశంలో టీబీని ఎరాడికేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. అయితే మనకి ఈ టీబీ వ్యాప్తి అనేది చాలా ర్యాంపెంట్గా ఉండడం చేత ప్రస్తుతం ఈ లక్ష్యాలను సాధించుకోవడం అనేది చాలా ఆస్కారం అయితే కనిపించడం లేదు. ఐక్యరాజ్య సమితి లక్ష్యాల ప్రకారం 2025 నాటికి టీబీ కేసులను 50% మేర తగ్గించాలి. కానీ మనకి 2015-23 మధ్య కాలంలో భారత్ కేవలం 18% ప్రగతిని మాత్రమే సాధించింది. మరోవైపు మరణాల రేటును 75% మేర తగ్గించాల్సి ఉంటే అది 24% మాత్రమే పరిమితమైంది. అంటే మనకి దాదాపుగా మనము ఈ లక్ష్యాలను సాధించడం ప్రస్తుతం అసాధ్యంగా కనిపిస్తూ ఉంది. పేదరికం, పౌష్టికాహార లోపం మరియు జీవన శైలిలో మార్పులు వంటి అనేక కారణాల చేత ఈ క్షయ భారతదేశంలో రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. దీనిని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను కూడా తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా మనకి నిక్షయ్ పోషణ్ యోజన అనే పథకం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ నిక్షయ్ పోషణ్ యోజనలో భాగంగా ప్రతి నెల ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ కింద మనకి 1000 రూపాయలు, ఇది వరకు 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు ప్రతి నెల 1000 రూపాయలు ఈ అక్టోబర్ 2024 నుంచి దీనిని పెంచడం జరిగింది. సో 1000 రూపాయలు ప్రతి టీబీ పేషెంట్కు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యాలు మనం చూస్తే న్యూట్రిషనల్ స్టేటస్, అంటే పౌష్టికాహారాన్ని అందించడము, బెటర్ ట్రీట్మెంట్ అవుట్కమ్, వాళ్ళకి మెరుగైన చికిత్సని అందించడం కొరకు, బెటర్ అడ్హెరెన్స్, అంటే ప్రతిరోజు వాళ్ళని మానిటర్ చేయడం కొరకు, ఇంక్రీజింగ్ నోటిఫికేషన్ రేట్, అంటే అనుమానితులని త్వరితగతిన గుర్తించి వారికి సరి అయిన చికిత్సని అందించడము, రెడ్యూసింగ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అంటే పేదలు ఈ ఖర్చుని తగ్గించే విధంగా, క్షయ వాటికి సంబంధించి ఆ ట్రీట్మెంట్ యొక్క ఖర్చుని తగ్గించే విధంగా ప్రభుత్వమే ఉచిత స్కీమ్స్ ద్వారా మరియు ఉచిత చికిత్సా విధానాల ద్వారా ఈ క్షయ నుంచి వారిని బయటపడేసే విధానాన్ని మనము నిక్షయ్ పోషణ్ యోజన స్కీమ్ అని పిలుస్తామండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి, అంటే కేంద్ర ప్రాయోజిత పథకం. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉంటాయి. అండ్ ఈ క్షయ వ్యాధికి గల కారణాలని మనం అబ్జర్వ్ చేస్తే క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంభవించే ఒక అంటువ్యాధి. క్షయ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ గాలి ద్వారా ఎదుటివారికి ఇది వ్యాపిస్తుంది. కాబట్టి ఈ వ్యాప్తిని అరికట్టాలంటే, ముఖ్యంగా టీబీ విముక్త భారత స్వప్నం నెరవేరాలి అంటే అనుమానితులందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలి, రోగులకు మెరుగైన వైద్య సేవలని ఉచితంగా అందించాలి. మరీ ముఖ్యంగా పోషకాహారాన్ని తీసుకోగలిగే శక్తిని ప్రజలు సముపార్జించుకునేలాగా చూడాలి. అంటే
పౌష్టికాహారాన్ని ప్రజలకు సరసమైన ధరలలోనే అందించాలి మరియు వాళ్ళు కష్టపడి వాటిని సంపాదించుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీనికోసం పేదరిక నిర్మూలన, ఆదాయ అసమానతల నివారణపై ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తే మనకి ఈ క్షయ వ్యాధిని నివారించడానికి భారతదేశానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా టీబీ ఫ్రీ ఇండియాని మనము 2030కి ముందుగానే సాధించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భోపాల్ నుంచి కాలకూట విషం తరలింపు ప్రారంభం. సో 1984 డిసెంబర్ 3న మనకి భోపాల్ నగర శివార్లలోని యూనియన్ కార్బైడ్ పురుగుల మందు కర్మాగారంలో ఒక ట్యాంక్ నుంచి 40 నుంచి 45 టన్నుల అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి MIC మిథైల్ ఐసోసైనేట్ అనేది ఇక్కడ లీక్ అవ్వడం చేత ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగిందండి. దీనిని మానవ చరిత్రలోనే అతిపెద్ద కెమికల్ డిజాస్టర్గా, కెమికల్ ట్రాజడీగా చెప్తారండి. సో దీని కారణంగా, గ్యాస్ లీకేజీ కారణంగా తొలి 3 రోజులలో దాదాపు 10,000 మంది మృత్యువాత పడగా మొత్తంగా 25,000 మంది వరకు మరణించినట్లు ఒక అంచనా. అలానే గాయపడ్డ వారి సంఖ్య అయితే దాదాపు 6 లక్షలు. సో ఆన్ ద స్పాట్ ఉండే విక్టిమ్స్తో కాకుండా ఇది ఇంటర్ జనరేషనల్గా కూడా, అంటే ఆ వ్యక్తుల యొక్క సంతానానికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాలలో ఈ ఎఫెక్ట్ బారిన పడిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారండి. అయితే ఇప్పుడు అంటే సుమారు 40 సంవత్సరాల తర్వాత ఈ యూనియన్ కార్బైడ్ సంస్థ ఆవరణలో ఏదైతే ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి కారణమైన సంస్థ యూనియన్ కార్బైడ్స్ ఉందో, ఈ సంస్థ ఆవరణలో దాదాపు 40 ఏళ్లుగా పడి ఉన్న 377 టన్నుల విష పదార్థాల తరలింపు కార్యక్రమం మొదలైంది. ఈ విష పదార్థాలను ఇండోర్ సమీపంలోని పీతంపూర్ ప్రాంతానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఇక్కడ ఈ పీతంపూర్ కూడా మరి కంటామినేట్ అవుతుందా అంటే, ఈ విష పదార్థాలను సైంటిఫిక్గా ట్రీట్మెంట్ చేసి వాటిని కాల్చిన తర్వాత అందులో ఏమైనా ఇంకా విష పదార్థాల యొక్క ఉనికి ఉందేమో అని గుర్తించి, ఒకవేళ లేకుంటే వాటిని ఒక లీక్ ప్రూఫ్డ్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి అప్పుడు భూమిలో పాతిపెట్టడం జరుగుతుందండి. దీని ద్వారా అక్కడ ఉండే జలాలకి కానీ సాయిల్కి కానీ ఎటువంటి ప్రమాదము జరగదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. 2024-25లో 6.6% వృద్ధి అనేది నమోదవుతుంది అని RBI ప్రకటించడం జరిగిందండి. ఇటీవల RBI విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అంటే ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఈ అంశాలను వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా బలమైన లాభదాయకత, తగ్గుతున్న నిరర్ధక ఆస్తులు అంటే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ మరియు మూలధన ద్రవ్యలభ్యత నిల్వలతో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు కనిపిస్తున్నాయి అని ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మనకి బలంగానే కనిపిస్తుంది అని ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది వెల్లడిస్తుంది. అయితే 3-4 త్రైమాసికాల్లో మనం పుంజుకుంటాము. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ క్వార్టర్ అండ్ సెకండ్ క్వార్టర్లో మనకి వాస్తవ జీడిపి వృద్ధి 6% తగ్గింది. దీనిని మనము 3 మరియు 4 త్రైమాసికాలలో అంటే సెకండ్ హాఫ్లో పుంజుకుంటాము అని RBI వెల్లడించింది. ఇదే సమయంలో లాస్ట్ ఫిస్కల్ ఇయర్ 2023-24 ప్రథమార్థంలో అయితే 8.2% గాను, ద్వితీయార్థంలో 8.1% గాను ఉంది. అయితే ప్రస్తుత ఫిస్కల్ ఇయర్లో ఫస్ట్ హాఫ్ మనకి 6% తగ్గడం జరిగింది జీడిపి వృద్ధి అనేది. అయితే సెకండ్ హాఫ్లో దీనిని వృద్ధి అనేది సాధిస్తాము అని RBI వెల్లడించడం జరిగింది. దానికి ఈ కారణాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది కాబట్టి జీడిపి వృద్ధి అనేది జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసింది. అండ్ ద్రవ్యోల్బణం గురించి ఇక్కడ చూడండి. ధరలు తగ్గొచ్చు. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ఖరీఫ్ దిగుబడి బాగుంది, రబీ కూడా రాణిస్తుందని అంచనాలు ఉన్నాయి కాబట్టి దీనితో ఆహార ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టొచ్చు. కాబట్టి ద్రవ్యోల్బణం తగ్గుతుంది అని RBI అంచనా వేస్తుంది అండి. అలానే సైబర్ మోసాలపై అవగాహన పెంచాలి అని RBI వెల్లడించడం జరిగింది. ఈ నివేదికలో డిజిటల్ లావాదేవీలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మనకి సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అలానే ఈ డిజిటల్ అరెస్టులు చేసే వారి యొక్క ఖాతాలను కూడా గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలి అని RBI వెల్లడించిందండి. అండ్ ఇక్కడ మనకి NPS యొక్క డేటాని చూడండి. నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ లేదా నిరర్ధక ఆస్తులు అని పిలుస్తాము. సో 12 ఏళ్ల కనిష్టానికి బ్యాంకుల స్థూల మొండి బకాయిలు గ్రాస్ NPA అని పిలుస్తామండి. గ్రాస్ NPAని మనము స్థూల మొండి బకాయిలుగా పిలుస్తాము. ఈ గ్రాస్ GNPA అనేది 12 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. అంటే ఇది ఒక పాజిటివ్ ట్రెండ్గా మనం చెప్పుకోవచ్చండి.
నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? బ్యాంకుల మీద భారం పెరుగుతుంది. కాబట్టి ఈ ఎన్పిఎస్ ఎప్పుడైతే తగ్గుముఖం పట్టాయో బ్యాంకుల యొక్క హెల్త్ అనేది బాగున్నట్టు మనకి ఇక్కడ ఒక ఇండికేటర్గా దీనిని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ జిఎన్పిఏ అనేది మనకి 2024 సెప్టెంబర్ యొక్క డేటాని తీసుకుంటే 12 ఏళ్ల కనిష్టానికి అంటే 2.6%కి చేరింది అని ఈ ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ అనేది తెలియజేస్తుందండి. మనకి పీక్ ఎప్పుడు చూడొచ్చండి? 2018లో మనము సుమారు 2018 మార్చిలో మనము 14.58% అనేది పీక్ జిఎన్పిఏ రేషియో. ఇప్పుడు అది మనకి 2.6%కి చేరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏడాదికి 50,000 కోట్ల రక్షణ ఎగుమతులు రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం జరిగిందండి. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దశాబ్దం క్రితం ఈ రంగంలో ఏడాదికి 2,000 కోట్ల విలువైన ఉత్పత్తులను మాత్రమే మనము విదేశాలకి విక్రయించగలిగామని, ఇప్పుడు వాటిని 21,000 కోట్లకు చేరింది అని, దీనిని ఇంకా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని 2029 నాటికి ఏడాదికి 50,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. అలానే మారుతున్న కాలానికి అనుగుణంగా రక్షణ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైనిక శిక్షణ కేంద్రాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. యుద్ధ రంగంలో కృత్రిమ మేధ, సైబర్ దాడులు, అంతరిక్ష పోరాటం, పరోక్ష దాడుల నుంచి పెను సవాళ్లు పొంచి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. అంటే కమింగ్ డేస్లో మనకి బ్యాటిల్ ఫీల్డ్ అనేది మారిపోతుంది. మనము సాంప్రదాయ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న విధంగా యుద్ధాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా కృత్రిమ మేధ, సైబర్ దాడులు అనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ నిన్న ఒక ఆర్టికల్ చెప్పుకోవడం జరిగిందండి. అంతరిక్ష పోరాటాలకి సంబంధించి అంతరిక్ష సేన అనేది కూడా మనకి సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. సో భవిష్యత్తు సవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని మనము సన్నద్ధంగా ఉండాలి అని కేంద్ర మంత్రి సూచించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద్రవ్యోల్బణం పెరుగుదల అత్యధికంగా ఛత్తీస్గఢ్లో 8.39%, తెలంగాణలో అతి తక్కువగా నమోదైంది. ఎంతండి? 4.24%గా నమోదైంది. ఇటీవల ఎన్ఎస్ఓ విడుదల చేసిన సిపిఐ వినియోగదారుల సూచిక, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాము. దీని ప్రకారం మనకి తెలంగాణలో అతి తక్కువగా 4.24% నమోదైంది. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను ఆహార ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, పెట్రోల్, డీజిల్, దుస్తులు, ఇల్లు తదితరాల ధరలను దేశంలోని వివిధ ప్రాంతాల మార్కెట్ల నుంచి సేకరించి రూపొందిస్తారు. ఇక్కడ మనము రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఛత్తీస్గఢ్ 8.39%, బీహార్ 7.55%, ఒడిశా 6.78%తో తొలి 3 స్థానాలలో ఉన్నాయి. ద్రవ్యోల్బణం జాతీయ సగటు చూస్తే మనకి 5.48%, అంటే మనకి డిసెంబర్ మంత్లో మనం చూస్తే 5.48% సిపిఐ మనకి నమోదైంది. అన్ని రాష్ట్రాల కన్నా అతి తక్కువగా తెలంగాణలో 4.24% ఉన్నట్టు సిపిఐ నివేదిక స్పష్టం చేసింది. ఇక్కడ సిపిఐ మరియు డబ్ల్యూపిఐ మధ్య డిఫరెన్స్ అనేది మనము అబ్జర్వ్ చేస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హోల్సేల్ లెవెల్లో ఇక్కడ మనకి ప్రైసెస్ యొక్క డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిటైల్ లెవెల్లో అంటే కన్జ్యూమర్ స్థాయిలో ఈ ప్రైసెస్ యొక్క ఫ్లక్చువాలిటీని ఇక్కడ ఐడెంటిఫై చేస్తారండి. ఈ డబ్ల్యూపిఐని ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫీస్ ద్వారా మనకి సిపిఐ అయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ కేంద్ర గణాంకాల శాఖ దీనిని విడుదల చేస్తుంది. డబ్ల్యూపిఐలో ఓన్లీ గూడ్స్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తారు, వస్తువులు మాత్రమే కన్సిడర్ చేస్తారు. అయితే సిపిఐలో వస్తువులతో పాటు సేవలను కూడా కన్సిడర్ చేస్తారు. బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ సిపిఐలో భాగంగా ఉంటాయి. ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని సూచిస్తుంది. అయితే సిపిఐలో మనకి ఫైనల్ స్టేజ్, ఎందుకంటే కన్జ్యూమర్ వినియోగదారుడి దగ్గర మనము ధరల వ్యత్యాసాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఫైనల్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది చివరికి ఎక్కడ అయితే మనకి ఈ కన్జ్యూమర్ యొక్క ధరల వ్యత్యాసం ఉంటుందో అక్కడ అది నమోదవుతూ ఉంటుంది. ఏ రకాల వస్తువులు మనకి డబ్ల్యూపిఐలో కవర్ అవుతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ గూడ్స్ కావచ్చు, అండ్ మినరల్స్, మిషనరీ, బేసిక్ మెటల్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఈ డబ్ల్యూపిఐలో కన్సిడర్ చేయొచ్చు. అయితే సిపిఐలో మనము ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఐటమ్స్, బెవరేజెస్, హౌసింగ్, మెడికల్ కేర్ ఇలాగ అన్ని రకాల వస్తువుల్ని బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సిపిఐలో మనము కవర్ చేస్తాము. ఇక్కడ బేస్ ఇయర్ వచ్చి మనకి 2011-12 అండ్ సిపిఐకి వచ్చేటప్పటికి 2012.
ఇక్కడ మనకి రీసెంట్గా ఈ సిపిఐ యొక్క బేస్ ఇయర్ని 2024కి మారుస్తాము అని కేంద్రం ప్రకటించడం జరిగింది. అది ఇన్ ఫ్యూచర్ దీనిని 2024కి మార్చే అవకాశం ఉంది. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, కోనేరు హంపి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని విన్ అవ్వడం జరిగిందండి. ఈవిడ ఈ టైటిల్ని సెకండ్ టైం విన్ అయింది. ఆల్రెడీ 2019లో ఈ టైటిల్ని కోనేరు హంపి గెలుచుకుంది. ఇలాగా 2 సార్లు వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలిచిన సెకండ్ ఉమెన్గా కూడా ఈవిడ రికార్డు సృష్టించింది. ఇది వరకు చైనా యొక్క జ్యూ వెంజున్ అనే ఆవిడ 2017, 2018లో ట్వైస్ ఈ టైటిల్ని విన్ అయింది. ఇప్పుడు కోనేరు హంపి 2019, 2024లో ఈ టైటిల్స్ని విన్ అవ్వడం జరిగింది. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కి మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఆనరరీ మెంబర్షిప్ని ప్రదానం చేసిందండి. ఈ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ క్లబ్. ఇది 1883లో స్థాపించడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ ఈ ఓల్డెస్ట్ స్పోర్ట్స్ క్లబ్ అయిన ఎంసీసీ సచిన్ టెండూల్కర్కి గౌరవ మెంబర్షిప్ని అందించడం జరిగింది. నెక్స్ట్ వన్, K. Vijayanand was appointed as Chief Secretary to the Government of Andhra Pradesh on 29 December 2024. ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా కె విజయానంద్ గారు ఎంపిక అవడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.